నమస్తే వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగులో ప్రజాపాలన దరఖాస్తు స్వీకారం కార్యక్రమం సర్పంచ్ పుష్ప సుబేందర్, తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. అంతకుముందు గ్రామ ప్రజలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి 6 గ్యారంటీల పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజు దరఖాస్తు చేసుకుని వారు జనవరి 6వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్ప సుబేందర్, ఉప సర్పంచ్ కట్ట సుమలత, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షులు కోతి నర్సారెడ్డి, సుబేందర్, వార్డు మెంబర్లు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు ప్రజాపాలన చేసినటువంటి ఆర్డీఓ సార్ గారికి, ఎంఆర్ఓ మేడం గారికి, పంచాయతీ సెక్రటరీల గారికి, రిపోర్టర్ గారికి, ఈరోజు ప్రజాపాలన ముఖ్యమంత్రి చేపట్టిన పనులలో మా గ్రామానికి ఈరోజు విచ్చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా, పింఛన్స్ అందేలా ముఖ్యమంత్రి గారు చేపట్టిన పనులను ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారికి మా యొక్క కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి సమస్యలను మీరు పరిష్కారం చేయాలని కోరుతున్నాను. మీరు ఎన్ని రోజుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు మేడం? ఇక్కడ మేము 28 డేట్ నుండి అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నాం. 6వ తారీఖు వరకు తీసుకుంటాం సార్. ఇప్పటికీ వచ్చినాయి, చాలానే వచ్చేసినాయి. ఇంకా రేపు కూడా వచ్చి నేను తీసుకుంటాను. అధికారుల నుంచి ఎట్లా ఉంది స్పందన? అధికారం నుండి చాలా స్పందన ఉంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తున్నారు, వారికి తెలియజేస్తున్నారు సార్. ప్రతి ఒక్క సమస్యను తెలియజేస్తున్నారు. ఇంకెవరన్నా ఫామ్స్ తీసుకుంటామని చెప్తున్నారు. జీపులో తీసుకుంటారు. అది కంటిన్యూ మీరు ఇంకా ఎవరైనా ఉంటే తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా రామడుగు గ్రామానికి రావడం జరిగింది. మొత్తం 1260 ఇండ్లకు గాను, హౌస్ హోల్డ్స్కి గాను మనకి ఇప్పటివరకు 800 అప్లికేషన్స్ రావడం జరిగింది. మిగతా వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 6 గ్యారంటీలతో పాటుగా మిగతా ఇంకా ఏ సమస్యలు ఉన్నా, భూములకు సంబంధించి కానీ, రేషన్ కార్డుకు సంబంధించిన ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా సరే ఒక తెల్ల కాగితం మీద మీరు దరఖాస్తు రాసి ఇచ్చినట్టు మేము అది నివేదిక ద్వారా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ప్రతిదాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ తమ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని, అట్టి సమస్యలను మేము పరిష్కార మార్గాన్ని
పై అధికారులకు నివేదిక తయారు చేసి పంపుతామని చెప్పేసి మీతో హామీ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇందాక పబ్లిక్ ఏమడిగినంటే వాళ్ళకి అసైన్మెంట్ ఫారెస్ట్ అండ్ రెవెన్యూ డిస్ప్యూట్ ఉన్నదని చెప్పారు. దాన్ని సర్వే చేయించి వాళ్ళకి హద్దులు చూపిస్తామని చెప్పారు. ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఇవ్వడం జరగదు, అసైన్ ల్యాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సర్వే చేయించి హద్దులు చూపిస్తాం. ప్రాజెక్టు మా ఇన్ఛార్జ్ గారు ఎంఆర్ఓ గారు కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు. ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమంలోని ఈ అప్లికేషన్స్ అనేవి సక్రమంగా తీసుకుంటున్నారు. దాని గురించి ఆ పథకాల గురించి చాలా వివరంగా చెబుతూ వాళ్ళకి ఏ విధంగా ధరణి ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధంగా రాయాలి, ఏం చేస్తాననేది పూర్తిగా ఏ విధంగా చేయాలనేది చాలా సక్రమంగా వాళ్ళకి వివరిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తుంటూ వాళ్ళు ఆ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి చాలా సహకరిస్తున్నారు. ప్రజలు కూడా సహకారం ఉన్నది చాలా. ఈ కార్యక్రమము 28 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మా విలేజ్లో మినిమం 1000 అప్లికేషన్స్ 80% దాకా వచ్చినాయి. ఇది కూడా ఇంకా 6వ తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్స్ తీసుకుంటారు. అవి ఏదైతే ధరణి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో వైట్ పేపర్ మీద మేడం గారు చెప్పారు, వైట్ పేపర్ మీద కానీ రాసేయండి. ధరణి ప్రాబ్లమ్స్ కానీ రేషన్ కార్డ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో వైట్ పేపర్ మీద రాసేయండి చాలా క్లుప్తంగా చెప్తున్నారు. చాలా ప్రజలు కూడా చాలా వివరంగా తీసుకుని దాన్ని అప్లికేషన్స్ అనేది తీసుకొని పురాయించుకొని అందరితో అప్లికేషన్స్ ఇస్తున్నారు. దీనికి మేము మా గ్రామ తరఫున ఆయన కాంగ్రెస్ క్లుప్తంగా